బీసీ ప్రజలారా, సింపుల్ ఇగో మాడిశ్రీని అంటా ఉన్నాడు, మధ్యశ్రీని అంటా ఉన్నాడు, ఈ తొక్కల రూల్స్ ఎందుకన్నా మన ఓట్లు మనం వేసుకొని మన ప్రభుత్వం తెచ్చుకుంటే అయిపోతుంది కదా అని చెప్పినట్టు. ఎస్, ఎగ్జాక్ట్గా గదే జరగాలి. వీటన్నిటికీ ఇరుగుడు ఒక్కటే ఒకటి, వీటన్నిటికీ విరుగుడు ఒకటే ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో బీసీల అధికారంలోకి రావడం. ఇంతకు మించిన ఆప్షన్ ఇంకొకటి లేదు. ఇక ఇంతకు మించిన ఆప్షన్ ఇంకొకటి లేదు. ఇందులో తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అధికారంలోకి రావడం అంటే మెజార్టీ ప్రజల చేతుల్లోకి అధికారం రావడం. అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేది ఎందుకు తీసుకొచ్చినామంటే దీనికోసమే. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ రాజ్యాధికార పార్టీ ద్వారానే ఇప్పుడున్నటువంటి అన్ని సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఇప్పుడు చేయలేడా రేవంత్ రెడ్డి అంటే చిత్తశుద్ధి లేదు కదా, రెడ్డి కదా, అప్పర్ క్యాస్ట్ కదా, మనకెందుకు పెత్తనం ఇస్తాడు? మనకు పెత్తనమేడు, ఆయన పెత్తనం చెలాయించుకుంటా మనని తొక్కడానికి చేస్తున్నటువంటి డ్రామా. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజలారా, ఈ రెడ్ల ప్రభుత్వం, ఈ రెడ్లు మనకు మంచి చేయరు. ఇంకా గ్రామాల పండి అంటారు, ఎక్కడ ఆయనకు మాకేం సంబంధం అంటూ రమి ఊర్లో పండి, ఆయన రేవంత్ రెడ్డికి మాకేం సంబంధం, మనం అంతా కలిసిమెలిసి లేమన్నా అని అంటూ రాలేదా ఊర్లో పండి అంటారు. చూడరిగా మనం అంతా కలిసిమెలిసి ఉంటున్నాం, మన తాను అన్న తను ఇంట్లో మేము తింటున్నాం, మా ఇంట్లో మీరు తింటురు, సిచ్చు పెడుతురు అని చెప్తారు. ఈ సిచ్చు లేదు బొచ్చు లేదు, అంతా ఇదే డ్రామా. వీళ్ళంతా ఒక్కటే. కాబట్టి ఏ పోరాటానికైనా సిద్ధం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మా 70 ఏళ్ల నుంచి మా రక్తం దాగుతున్నటువంటి మీ వర్గాలు ఉన్నాయి కదా, మీరు రాసి పెట్టుకోర్రి. ఈరోజు ఇంత చదువుకున్న తర్వాత, బీసీలు ఇంత చైతన్యమై బీసీలంతా ఒక్కటైన తర్వాత కూడా మీరు మీ డ్రామాలు ఆడుతున్నారు కదా, మీరు రాసి పెట్టుకొని మిమ్మల్ని రాజకీయంగా పుట్టగతులు లేకుండా చేయడమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ లక్ష్యం. అలాగే వెనకబడిన తరగతులకు ఏదైతే నష్టం జరిగిందో రాజకీయంగా, అసెంబ్లీలో కనీసం 80 మంది బీసీలు పోయి కూర్చునేటువంటి పరిస్థితి మేము క్రియేట్ చేస్తాం. మా సంచార జాతుల నుంచి, మా వెనుకబడిన తరగతుల నుంచి, మా దూదేకుల నుంచి, మా ముస్లింల నుంచి, మా బీసీల నుంచి బీసీలను కూర్చొని మేము చట్టాలు చేసుకుంటాము. మాకుంటుంది, మట్టి పనికైనా ఇంటోడే ఉండాలని చెప్తారు. అదే సూత్రం ప్రకారం మనం పోవాల్సిందే, ఇంకొక ఆప్షన్ లేదు. అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీలో విస్తృతంగా చేరండి. జస్ట్ ఈ నెంబర్కి మిస్ కాల్ ఇస్తే చాలు, 9866524314. ఈ నెంబర్కు వాట్సాప్లో మిస్ కాల్ ఇవ్వండి, లింక్ వస్తుంది, లింక్ ఫిల్అప్ చేయండి. వాట్సాప్లో మిస్ కాల్ ఇస్తే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింకులో 2 లింకులు వస్తాయి. ఒకటేమో పార్టీలో జాయిన్ అయ్యే లింకు, రెండోది పార్టీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావడానికి ఇంకొక లింక్ వస్తుంది. ఈ 2 పూర్తి చేయండి. తెలంగాణ రాష్ట్రంలో బీసీల అధికారంలోకి రావడం తప్ప మనకి ఇంకొక ఆప్షన్ లేదు. రేపు హైకోర్టు ఈ కేసును విచారించి జీవోను కొట్టేస్తే పాత రిజర్వేషనే లేదు, ఈ కేసును వాయిదా వేస్తున్నామంటే సాటుగా ఎలక్షన్ నిర్వహించుకోవడం, మళ్ళీ అది సాటుకు తెర దిగుతుంది. తెర దిగినప్పుడు అది కొట్టేస్తారు. మొన్నటిదాకా సర్పంచ్ ఉంటే కేసు కొట్టేసిందట హైకోర్టు, ఉన్నది చదిపోతుంది. ఇది జరిగే కార్యక్రమం. వీళ్ళకు చిత్తశుద్ధి లేదు. నిన్న మంత్రులు పొన్నం ప్రభాకరు, బట్టి విక్రమార్క, ఆ తర్వాత శ్రీహరి వచ్చిండు. ఒక్క రెడ్డి మంత్రి ఎందుకు రాలేదా నిన్న ఆ జీవోను కాపాడుతందుకు? ఒక్క రెడ్డి మంత్రి ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదంటే ఈ రెడ్లకు ఇష్టం లేదు కాబట్టి. మీరు రాసి పెట్టుకోర్రి. మా బతుకులతోని రిక్వెస్ట్ చేసిన, నిన్న దండం పెడతా కేసులు వాపస్ తీసుకోండి అని చెప్పిన, రిక్వెస్ట్ చేసిన, మీరు ప్రజల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు ఈ కేసులు వేసి అని చెప్పిన, రిక్వెస్ట్ చేసిన, మీరు రిక్వెస్ట్ కూడా వినకపోతే రణరంగం ఎట్లుంటుందో చూపిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో మరో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తరహాలో బీసీల ఉద్యమం సృష్టిస్తా. ఈ తెలంగాణ రాష్ట్రంలో మీ రాజకీయ పతనాన్ని ఖచ్చితంగా, మీ మోసపూరిత కుట్రపూరిత దోపిడీ ఆలోచనలన్నింటినీ రాజకీయంగానే ఎదుర్కొంటాం, ఖతం చేస్తాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్,
షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూన్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.